ఈ సంవత్సరం మకర రాశి వారికి ఆదాయం 2గా ఉన్నది, వ్యయం 8గా ఉన్నది, రాజపూజ్యం 7, అవమానం 2. మీరు ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం కనిపిస్తూ ఉన్నది. కాబట్టి అప్పులకు వాటికి వెళ్ళడం అనేటువంటిది అంత యోగ్యదాయకం కాదు. సంఘంలో సమాజంలో మంచి పేరుని మీరు సంపాదించుకోగలుగుతారు. వివాహ ప్రయత్నాలు చేసేటువంటి ఈ రాశిలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఆ ప్రయత్నాలు అనేటువంటివి కొంత మందకొడిగా సాగుతూ ఉంటాయి. అనుకున్నటువంటి ప్రయత్నాలు అనుకున్నంత స్పీడ్ గా వెళ్ళేటువంటి విషయంగా ఉండదు. అంతేకాకుండా సంబంధాలు కుదిరే సమయానికి కొద్దిగా ఏదో ఒక ఆటంకంతో ఆగటం కానివ్వండి, ఈ విధమైనటువంటివి జరగవచ్చు, అడ్డంకులు రావచ్చు. దాంపత్య జీవితంలో కూడా జీవిత భాగస్వామితో కొద్దిగా మనస్పర్ధలు ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో సంయమనం పాటించండి. చిన్నపాటి అపార్థాలకు కూడా మీరు తావివ్వకుండా ఉండడం అనేటువంటిది చాలా మంచిది. సంతానపరమైనటువంటి విషయాలు చూసుకుంటే మిశ్రమమైనటువంటి యొక్క ఫలితాలు ఉంటాయి. ఏదో ఒక వైదిక పరమైనటువంటి సలహాలు తీసుకోవడం ద్వారానే సంతాన యోగం అనేటువంటిది కలిగే అవకాశం గోచరిస్తూ ఉన్నది. అంతేకాకుండా సంతానం కలిగినటువంటి వారికి సంతాన విషయంలో కొంత ఆందోళన, వారి ఆరోగ్య విషయంలో కానీ విద్య విషయంలో కానివ్వండి కొంత ఆందోళన ఏర్పడేటువంటి అవకాశం ఈ రాశి వారికి గోచరిస్తున్నది. ఆరోగ్యం పట్ల కూడా ఈ రాశి వారు అత్యంత జాగ్రత్తగా శ్రద్ధను వహించాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది. ముఖ్యంగా కంటికి సంబంధించినటువంటి సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. పాదాలకు సంబంధించినటువంటి ఇబ్బందులు కూడా ఈ యొక్క రాశి వారికి రావచ్చు. ముఖ్యంగా ఏంటంటే సరైన విశ్రాంతి అనేటువంటిది రాశి వారికి ఉండదు. విశ్రాంతి లేకపోవడం వలన అనేక విధమైనటువంటి అనారోగ్య సమస్యలు అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయి. గృహ నిర్మాణ విషయాలు కొద్దిగా వివాదాలు చోటు చేసుకుంటాయి. గృహ క్రయంలో కానివ్వండి, నిర్మాణాల విషయంలో కానివ్వండి, గృహం కోసం ఇచ్చిన డబ్బులు ఇరుక్కుపోవడం, లేదంటే నిర్మాణాదులు ఆగిపోవడం కానివ్వండి, ఇత్యాది విషయాలు ఏవైతే ఉంటాయో వీటిలో కొద్దిగా ఇబ్బందులు అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి వాటిని ఏదో ఒక విధంగా యుక్తితో మీరు అధిగమించడం అనేటువంటిది చాలా ప్రధానం. గృహ నిర్మాణ పనులు కూడా చాలా నిదానంగా వెళ్తూ ఉంటాయి. శత్రువులు అధికమవుతారు. బంధువులు కూడా కొన్ని మార్లు శత్రువులుగా మారేటువంటి అవకాశం ఉన్నది. విద్యార్థులు కూడా చాలా తీవ్రంగా శ్రమించాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. ఉద్యోగస్తులకు కూడా పని ఒత్తిడి పెరుగుతుంది. ఒత్తిడి పెరిగినా తగినటువంటి గుర్తింపు అనేటువంటిది ఉండదు. తద్వారా కొద్దిగా మానసిక అశాంతి కూడా ఏర్పడేటువంటి అవకాశం ఉన్నది. సహోద్యోగులతో కూడా చిన్నపాటి ఇబ్బందులు, విభేదాలు తలెత్తవచ్చు. వాటిని సంయమనంతో మీరు ముందుకు వెళ్ళడం అనేటువంటిది చాలా ఉత్తమం. యుక్తితో తప్పించుకోండి. వ్యాపారస్తులకు కూడా ఆదాయం అనేటువంటిది సాధారణంగా ఉంటుంది. కొత్త పెట్టుబడుల విషయంలో కూడా ఆచితూచి మీరు నిర్ణయాలు తీసుకోవాలి. భాగస్వామ్య వ్యాపారాల్లో కూడా పారదర్శకత అనేటువంటిది చాలా ముఖ్యం. రావాల్సినటువంటి బాకీలు వసూలు చేయడంలో విఫలమవుతారు కొన్నిసార్లు. అంతేకాకుండా రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి ప్రత్యర్థుల నుండి కూడా విమర్శలు అధికంగా వచ్చేటువంటి అవకాశం ఉన్నది. ఈ పరపతిని కాపాడుకోవడానికి, మీ యొక్క పరపతి ఏదైతే ఉందో ఆ పరపతిని కాపాడుకోవడానికి మీరు మాట నిగ్రహంగా ఉంచుకోవటము, అంటే మాట తోలకుండా ఉండడం అనేటువంటిది చాలా అవసరం. ముఖ్యమైనటువంటి యొక్క నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం అనుభవజ్ఞులు, అనుయాయులు ఎవరైతే ఉన్నారో వారిని తెలుసుకొని వారితో పాటు సంప్రదించిన తర్వాతనే నిర్ణయం తీసుకోవడం అనేటువంటిది ఉత్తమం. వివాహ ప్రయత్నాలు కూడా కొంత ఇబ్బందికరంగా సాగుతాయి. ఈ యొక్క విషయాలను కనుక పరిశీలిస్తే ఈ యొక్క మకర రాశి వారికి సంవత్సరం అంతా కూడా కొద్దిగా ఒడిదుడుకులతోనే గోచరిస్తూ ఉన్నది. ఫలితం అంతా కూడా ముఖ్యంగా వీరు దుర్గా సప్తశ్లోకి అనేటువంటిది నిత్యం పారాయణం చేయడం ద్వారా ఈ విధమైనటువంటి కష్టాలన్నిటి నుండి వీరు బయటపడి సుఖవంతమైనటువంటి యొక్క జీవితాన్ని కొనసాగించడానికి చాలా దోహదపడుతుంది. కాబట్టి నిత్యము మీ యొక్క నిత్య పూజా విధానంలో చేర్చుకోండి. అమ్మవారి అనుగ్రహంతో శుభ ఫలితాన్ని